వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. సత్య ప్రమాణాలకు పేరుగాంచినటువంటి రాజనాల బండ ఉంది. ఇక్కడ 2 ఏళ్ల క్రితము టీటీడీ వారు ఆలయాన్ని స్వాధీనపరుచుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉండడంతో స్థానికులందరూ వెళ్లి అక్కడ మొరపెట్టుకోగా ఇక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం సమాధి వల్ల అడ్డంకిగా ఉంది. ఆ సమాధిని తొలగిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని టీటీడీ అధికారులు అన్నారు. ఈ సమాధిని ఎందుకు కట్టించారంటే పెద్దపాపులమ్మ అనే ఈ రాజనాల బండ యొక్క అభివృద్ధి కోసము ఎంతో కృషి చేసిందని, రాజనాల బండ కోసమే ఆమె చనిపోయింది, ఆమె సమాధి ఇక్కడే ఉంది, అయితే ఆమె అడ్డంకిగా ఉంటే మేము తొలగిస్తామని ఈ పెద్దపాపులమ్మకు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ సమాధిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాధిని తొలగించిన తర్వాత టీటీడీ అధికారులు ఇక్కడ రాజనాల బండని అభివృద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ నమస్కారము. ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు అయ్యా మా రాజనాల బండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలను టీటీడీ వారు అడాప్ట్ చేసుకుని ఇక్కడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలందరూ కూడా ఆమోదించి టీటీడీ వారికి ఇవ్వడానికి అందరూ ముందుకు రావడం జరిగింది. అయితే టీటీడీ వారు జాప్యం చేస్తున్నారు. వీటిని పూర్తిగా టీటీడీ వారు తీసుకోవడానికి ఎందుకని గ్రామ పెద్దలు కొంతమంది వెళ్ళి ఆఫీస్లో మాట్లాడగా వాళ్ళు టీటీడీకి సంబంధించినటువంటి మత పెద్దలు, పీఠాధిపతులు ఇక్కడ మన రాజనాల బండ దేవస్థానాన్ని విజిట్ చేసి వారు మా అవ్వగారైనటువంటి మా ముత్తవ్వ శ్రీ పెదపాప అనే మునెక్క అనేవారు మా అవ్వగారు, ఈమె సమాధి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ నిత్య కైంకర్యాలకు ఆగమ శాస్త్రం ప్రకారము మన సనాతన ధర్మం ప్రకారము సమాధి ఉన్న చోట దైవానికి జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి ఆటంకము అక్కడ చేయరాదు అని వాళ్ళు తెలిపినారు. వాళ్ళు తెలిపిన ప్రకారము సమాధిని మీరు తీయగలిగితే మేము మళ్ళీ ఆ దేవస్థానాన్ని ముందుకు తీసుకుపోయి దేవస్థానం అభివృద్ధి చేస్తామని చెప్పడంతో మేము కూడా మా తరతరాలుగా మా పెద్దలు మా అవ్వగారైనటువంటి అవ్వ సమాధిని సైతం తీయడానికి మేము ముందుకు వచ్చాము. కాబట్టి మన టీటీడీ దేవస్థానం వారు మాపై ఉన్నటువంటి గౌరవాన్ని, వారిపైన ఉన్నటువంటి మాకున్న గౌరవాన్ని ఇంతకు పెద్దంతలో పెద్ద చేసుకొని మా గుడి డెవలప్మెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా దేవస్థానం వారిని కోరుకుంటున్నాము. ఎవరైనా కానీ ఇక్కడ దేవస్థానం అభివృద్ధి కోసమే మేమందరూ పాటుపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవస్థానం అభివృద్ధి చెందితే అందరికీ ఉపాధి కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ మేలు జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఒక మంచి గుర్తింపు శ్రీ రాజనాల బండ అనే ఉద్దేశంతో అదే మాదిరిగా సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాలను మన టీటీడీ వారు చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన శ్రీ లక్ష్మీ నరసింహ దేవరకొండ అనేది మన ప్రపంచంలోనే 3వ దేవస్థానంగా మాకు పెద్దలు చెబుతూ ఉండేవారు. ముందుకు తరంలో ఈ దేవస్థానం కూడా మన టీటీడీ వారు అనుసంధానం చేసుకొని ముఖ్యంగా దేవరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పర్యాటక ప్రాంతంగా గుర్తించి ఆ దేవుడు కూడా ప్రతి ఒక్క భక్తునికి ప్రతి ఒక్కరిని చల్లగా చూసే దైవం కాబట్టి ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని డెవలప్ చేస్తూ మా రాజనాల బండను కూడా డెవలప్ చేయాలని మా ఉద్దేశము. మా యొక్క వంశపారంపర్యంగా వస్తున్నటువంటి మాకు కలశం కానీ అగన్లం కానీ గుడిలో ఇచ్చేటువంటి ప్రతి ఒక్కటి వీరు కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మునరామరెడ్డి హయాంలో ఆయన 4 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చినారు. అది గుడి డెవలప్ చేసేదానికి స్తంభాలు చెక్కిన దానికి, బొమ్మలు చేసిన దానికి ఆ భూమి వాళ్ళకి ఇనాం ఇచ్చినారు. మిగతా ప్రతి పంచాయతీలోన చెరువుల కింద మాన్యాలు ఉన్నాయి. 10 గుంటలు, 5 గుంటలు, 4 గుంటలు, 10 సెంట్లు, 20 సెంట్లు, 2 ఎకరాలు ఇట్లా పెట్టినారు. ఎక్కడ చూసినా ఆయమ్మ దూరత మళ్ళీ ఈ గర్భగుడి కట్టించేసింది. మళ్ళీ ఆయమ్మ అనంతరము 66 6వ నెల 6వ తేదీ చనిపోయింది. సమాధి ఉండడం వల్ల మేము తీసుకోలేదు. ఆ సమాధి మీరు తీసేసి వేరే మీ భూములు వేసుకుంటే మేము వచ్చి అందుబాటు చేసుకుంటాము, డెవలప్ చేస్తాము అని చెప్పినారు.